ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఇప్పుడు పోవూరి సాంబశివ శాస్త్రి గారితో ఉన్నాం. వారు శ్రీచక్ర లేఖనం, శ్రీయంత్ర లేఖనం అంటే మనం శ్రీచక్రం ఎలా గీయాలి అనే విషయం, శ్రీచక్రాలు తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు అందరూ. అవి ఎంత పవిత్రమైనయో తెలియదు. ఒక కోణం మిస్ అయినా కానీ మనకి జరగాల్సిందంతా కూడా రివర్స్ అవుతూ ఉంటుంది. ఆ శ్రీచక్ర లేఖన విధానాన్ని అంటే ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎలా గీస్తే ఈజీగా మనం శ్రీయంత్రం గీయొచ్చు అని ప్రపంచానికి పరిచయం చేసిన వారు అనేక కోణాల్లో, అంటే ఒక కోణమే కాదు అనేక కోణాల్లో శ్రీయంత్రాన్ని గీయొచ్చు అనే విషయాన్ని, ఒకసారి ఒక వైపు నుంచి ప్రారంభిస్తే ఇంకొక కోణం నుంచి ప్రారంభించి ఎలా ఆ శ్రీయంత్రం కరెక్ట్ కోణాల్లో వస్తుంది అనే విషయాన్ని తెలియచెప్పిన వారు పుస్తకాలు కూడా రచించారు ఎలా రాయాలి అనేసి. మనం వారు చేసిన కృషిని, వారు ప్రపంచానికి అందించిన ఈ యొక్క అద్భుత ఆవిష్కరణని మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. అసలుకి మీకు శ్రీయంత్రం గీయాలి అనే ఆలోచన ఎప్పుడు వచ్చింది? నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. నేను 1945లో పుట్టానండి. 45లో పుట్టిన తర్వాత అప్పటికే మా నాన్నగారు శ్రీ విద్యాపరులు. 55 వచ్చేప్పటికి ఏదో బొమ్మలు అవి వేయటం ఆయన గమనించేవారు. గమనించి, అంటే నాకు 10 ఏళ్ళ వయసు ఇప్పుడు, అవి ఆ బొమ్మలు ఈ బొమ్మలు వేయటం బదులు ఆయన శ్రీ విద్యతో ఉన్న మనిషి కాబట్టి ఇది వేయని ఆయన అని చెప్పి నన్ను ఒక పుస్తకంలో ఉన్నది చూపించి అది నా చేత వేయించడం అనే రకంగా అసలు శ్రీయంత్రం అనే సబ్జెక్ట్ మీద నేను ప్రవేశించడం జరిగిందండి. 10వ ఏట జరిగింది. 21 దాకా ఎప్పుడన్నా ఎవరన్నా గీసి ఇవ్వమంటే గీసి ఇచ్చేవాడిని, వేసి ఇచ్చేవాడిని. దానిలో మంచి సుఖం తప్పుదాలు అట్లాంటి వివరాలు అప్పటికి ఏం తెలియవు. కానీ అమ్మవారి దయ వల్ల నాకు ఇప్పుడు తప్పిదం రాలేదు. 20 ఏళ్ళలో ఇప్పుడు తప్పిదం రాలేదు. ఇప్పుడు పర్ఫెక్ట్గానే గీయటం జరిగింది. అయితే ఒక సందర్భంలో ఏంటంటే 1992లో అనుకుంటాను, శృంగేరి భారతీ తీర్థ స్వామి వారు మొత్తం ఆంధ్ర పర్యటనలో ఉన్నప్పుడు ఒక సంస్థ వాళ్ళు నన్ను శ్రీశైలంలో స్వామివారు అక్కడ ఏదో బిల్డింగ్ ఇనాగరేట్ చేస్తున్నారు, వేద పాఠశాల బిల్డింగ్ ఇనాగరేట్ చేస్తున్నారు. అక్కడ 4 అడుగుల సైజులో శ్రీయంత్రం పెట్టుకోవాలని ఉంది. ఈ హైదరాబాద్ సిటీలో ఎవరిని అడిగినా శ్రీయంత్రం గీయటానికి మీ పేరే చెప్తున్నారు, మీరు వేసి పెడతారా అని ఒక సంస్థ వారు వచ్చి అడిగారు. నేను ఉచితమైన సర్వీసే. ఇప్పుడు ఈ శ్రీచక్ర అనే విషయంలో కమర్షియల్ ఆస్పెక్ట్ లేదు నాది. అయితే సరే 4 అడుగుల మెటీరియల్తో సహా నేను గ్రాండ్గా కలర్స్లో అవి చేసి స్వామివారికి చూపిద్దామని, అంటే ఆయన శ్రీశైలం వెళ్ళటానికి ముందే హైదరాబాద్లో చూపించామన్నమాట. చూపిస్తే ఆయన ఎందుకు పనికిరాదు ఇది అన్నారు. అసలు ఎందుకు పనికిరాదనే విషయం అప్పట్లో తెలిసిందనమాట. శ్రీచక్రం ఈ సందర్భాల్లో పనికిరాదు, ఈ మాదిరిగా ఉండి పనికిరాదు అనే విషయాన్ని అప్పటికి నాకు తెలిసిందనమాట. లేకపోతే శ్రీచక్రం ఎట్లా గీయటమే సరిపోతుంది. ఏం చెప్పారంటే అప్పుడు శ్రీచక్రంలో ముఖ్యంగా మర్మస్థానాలు ఉంటాయండి. ఈ మర్మస్థానాలు అంటే ఇట్లా ఒక గీత పెడుతుంది, ఇట్లా ఒక గీత పెడుతుంది, ఇట్లా ఒక గీత పెడుతుంది. ఈ 3 ఒక దగ్గరే కలవాలన్నమాట. ఇట్లాంటివి 18 చోట్ల వస్తుంది. ఈ 18 చోట్ల ఎక్కడ తప్పు వచ్చినా సరే ఇక్కడ ఇంకొక కొత్త ట్రయాంగిల్ ఏర్పడుతుంది అనమాట తప్పు వస్తే. అంటే దాని అర్థం ఏంటంటే ఈ ట్రయాంగిల్ ఒక ప్లాట్ అనుకోండి, ఈ ట్రయాంగిల్ ఒక ప్లాట్ అనుకోండి, ఒక యజమానిది అనుకోండి, ఇది ఒక యజమాని ప్లాట్ అనుకోండి. దీనిలో కొంత కట్ చేస్తే ఈయన ప్రాపర్టీ ఈవిడ లాక్కున్నట్టు కదా. అలాగే ఈ ట్రయాంగిల్ వచ్చి ఇందులో కొంత కట్ చేసుకుంటే ఈ ట్రయాంగిల్కి ఏరియాని ఈ ట్రయాంగిల్ తీసుకున్నట్టు అవుతుంది కదా. అంటే ఒకళ్ళ ప్రాపర్టీ ఇంకోళ్ళు ముట్టడానికి వీలు లేదు. మనం సామాజికంగా కూడా మనం ఒకళ్ళ ప్లాట్లో ఓనర్షిప్ ఉన్న ప్లాట్లోంచి ఇంకో అడుగు తీసుకున్నామన్నా వాడి అనుమానం కావాల్సిందే. అయితే దాన్ని ఏమంటారంటే మర్మస్థానం అంటారు శ్రీయంత్ర లేఖనాల్లో. అయితే వారు అక్కడ మిస్టేక్ ఉంది కాబట్టి పనికిరాదు, మీరు 4 అడుగుల్లో వేసింది ఇది అక్కడ పెట్టడానికి వీలు లేదు అన్నారు. ఆ తర్వాత ఈ మర్మస్థానాల్లో తప్పు రాకుండా ఉండటానికి ఏ రకంగా చేస్తే వస్తుందో మెథడ్ ఏమి నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు, ఎవరు గైడెన్స్ ఇవ్వలేదు, నాకు ఏ గ్రంథం చదవలేదు. నేను ఆర్టిస్ట్ని కాబట్టి బేసిక్గా డిప్లొమా ఇన్ కమర్షియల్ ఆర్ట్ నేను అప్పట్లోనే. సరే ఈ గీసే విధానం మీద అభిరుచి ఉంది కాబట్టి ఎన్నో రకాలుగా గీస్తూ పోయాను అనమాట. ఓ 20-30 గీయటం, స్వామివారికి చూపించడం, 25-30 నేను వేసిన పక్కన పెట్టడం, ఇందులో ఈ తప్పులు ఉన్నాయి, ఇవేవి పనికిరావు.
అలా నేను కొన్ని వందలు చేశానండి. శృంగేరి స్వామివారు ఎన్ని చూపించినా ఇది పనికిరాదంటే లాంటి ఇదే వచ్చిందన్నమాట. తప్పులు ఉంటే శ్రీయంత్రం పూజించడానికి అర్హత లేదు. దానివల్ల మనం కోరిన ఫలితం ఒకటైతే వచ్చే దుష్ఫలితాలు బోలెడు ఉంటాయి. అందుకోసమని శ్రీయంత్రంలో ఏమాత్రం తప్పు ఉండటానికి వీలు లేదు. అది లేని శ్రీయంత్రాన్ని గీయగలిగితే అప్పుడు చూపించండి నాకు, అది ఒప్పుకోవచ్చు అని అంటే అప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నా కొన్ని వేల కాపీలు అయిన తర్వాత ఆయన పర్యటనలో ఎన్నో స్థానాలు మారారు. హైదరాబాద్ నుంచి 10 చోట్లన్నా మారి ఉంటారు. అక్కడికి వెళ్ళేప్పటికి అంటే అనంతపూర్ చేరారు. అప్పుడు అనంతపూర్ చేరినప్పుడు ఆ బ్యాచ్లో ఉన్న డ్రాయింగ్ చూసి సాంబశివ శాస్త్రి, ఇప్పటికి నువ్వు సరిగ్గా వేసావయ్యా, శ్రీచక్రం మీద ఇంత కృషి చేసిన వాళ్ళని నేను ఎవరిని చూడలేదు. ఎవరినన్నా ఈ విషయం కొద్దిగా అన్నా పరిచయం ఉన్న వాళ్ళని పరిచయం చేస్తే నీకు సహాయం చేస్తారేమో నేను ప్రయత్నించాను, వాళ్ళు ఎవరు నీకు ఉపయోగించలేరు అంటున్నావు, కాబట్టి నువ్వు చేసిందే కృషి చాలా అద్భుతంగా చేశావు, ఇది ఇంత కృషి ఎవరు చేయలేరు, నువ్వు ఈ మెథడ్ని బుక్ పద్ధతిలోకి మార్చి ఆ బుక్ అందరికీ పూజకి అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండేట్టుగా చేయమని 15 ఏళ్ళు అయిందండి ఇది ఈ మాట చెప్పి ఆయన 1996లో. అది 1996 అంటే ఇప్పుడు దాదాపులో వచ్చేసి 24 ఇయర్స్ 26 ఇయర్స్. అప్పుడే నేను సరిగ్గా చేసింది కరెక్ట్గా వచ్చింది అయినా ఇది శ్రీచక్రం ఉండవలసిన విధానం ఈ మాదిరిగా ఎవరు కష్టపడి చేయలేదు, కాబట్టి నువ్వు ఈ బుక్ ప్రింట్ చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా చేయమని చెప్పి అప్పుడు నాకు ఆజ్ఞ ఇచ్చారనమాట. కానీ నేను ఆ తర్వాత గీస్తూ ఉండటం చేశాను, కానీ ఈ బుక్ ప్రింట్ చేద్దామనేటువంటి ఆలోచన లేదు. బట్ 2002లో 2-3 ఏళ్ళ ముందు నుంచి ప్రయత్నం చేస్తుంటే, ఎందుకంటే చాలా ఖర్చు అవుతుంది, అది నేను భరించలేని పరిస్థితిలో ఉంటుంది, కాబట్టి ఎవరన్నా స్పాన్సర్ చేసేవాళ్ళు ఉంటే కాస్త ప్రింట్ చేద్దామనే ఉద్దేశంగా ఆలస్యం చేశాను అనమాట. లక్కీలీ ఈ హైదరాబాద్లో శ్రీచక్ర సిమెంట్స్ అని వాళ్ళ కంపెనీ వాళ్ళు ఈ విషయం తెలుసుకుని మేము ప్రింట్ చేస్తాం, అయితే స్వామివారి అనుమతి తీసుకుంటాం, నా స్క్రిప్ట్ వారికి పంపించారు. సరే, అంత మునుపు నేను శృంగేరి స్వామివారికి స్క్రిప్టుగా బుక్గా ప్రింట్ చేసే ముందు స్క్రిప్ట్గా ఫైనల్ చేసేసి వారికి ఒక కాపీ ఇచ్చాను 2015లో. వారే నా మెథడ్ కరెక్ట్గా సర్టిఫై చేసినా వెంటనే నాకు శ్రీముఖం ఇవ్వలేదు. వారు అప్రూవ్ చేసినట్టుగా శ్రీముఖం ఉన్నదే పుస్తకం ప్రింట్ చేసి మార్కెట్లో ఇవ్వడానికి నాకు ఇష్టం లేదు. సో వారు సరిగా ఉందని నిర్ధారణ చేసిన తర్వాతే ప్రింట్ చేద్దామనే ఉద్దేశంగా ఆ స్క్రిప్ట్ ఇస్తే ఆయన 1 సంవత్సరం అయిన తర్వాత 4-5 బాగా ప్రవేశం ఉన్న వాళ్ళకి, గీతం చేత అయిన వాళ్ళు కాదు, నా పద్ధతిని అనుసరించి గీయగలిగిన వాళ్ళని 4 వేయమని పురమాయించారు. అయితే 4 ఏకాభిప్రాయాన్ని 1 సంవత్సరం అయిన తర్వాత తెలిపారు స్వామివారికి. ఈ సాంబశివ శాస్త్రి గారు చేసిన మెథడ్ చాలా పర్ఫెక్ట్గా ఉందండి, ఇది ఈ మాదిరిగా గీస్తే తప్పులు రావు శ్రీయంత్రంలో అనే ఉద్దేశంగా వారు అన్న తర్వాత నాకు 2017లో శ్రీముఖం ఇవ్వటం జరిగింది. 2017లో వారు ఇచ్చిన తర్వాత 2020లో అది ఈ బుక్ ప్రింట్ అయిందండి. ఇది మొత్తం టోటల్లో ఈ విధానం ఎక్కడ ఏ బుక్ నుంచి సేకరించింది కాదు, ఎవరు తెలియపరిచింది కాదు, సొంత కృషితో చేసింది, కాబట్టి దీనికి వాల్యూ చాలా ఉంటుందని ఆయన అన్నారు. తర్వాత ప్రజలు కూడా చాలామంది అనటంతో ఈ బుక్ ప్రింట్ చేశాను అనమాట. సరే, ఆదరణ బాగానే ఉంది. ఇది చాలా 1000 ప్రింట్ చేస్తే 200-300 మిగిలినాయి ఇప్పటికి. ఇది 2002 నుంచి ఇది కరోనా అది కూడా వల్ల నేను ఎక్కువ శ్రద్ధ తీసుకోకపోయినా చాలా ఆదరణ వచ్చింది ఈ బుక్కి. ఈ చేసే విధానంలో నేను పరిశోధనగా చాలా స్వీకరించానండి. అసలు ఈ సబ్జెక్ట్నే చాలా పరిశోధనగా స్వీకరించాను. మంత్రదీక్ష తీసుకున్న మంత్రం ఇంట్లో జపం చేయటం అయినా కూడా శ్రీచక్రం యొక్క విశేషం చాలా ఉంది, కాబట్టి యంత్రం, మంత్రం, తంత్రం ఈ 3 కాంబినేషన్లో మనకి మోక్షప్రాప్తి కానీ లేకపోతే అనుభవం కానీ సరైనవి వస్తాయి, కాబట్టి యంత్రం ముఖ్య ప్రాధాన్యత ఉన్నది. దాని తర్వాత మంత్రానికి ప్రాధాన్యత ఉంది, దాని తర్వాత విధానానికి అంటే తంత్రానికి ప్రాధాన్యత ఉంది. ఈ 3 సంపుటి అవటానికి కోసమని ముందు యంత్రం, కాబట్టి యంత్రాన్ని గీసేదాన్ని అందరికీ తెలియపరచాలనేటువంటి శ్రమలో చాలా పరిశ్రమ చేస్తున్నాను, రీసెర్చ్ చాలా డీటెయిల్గా చేస్తున్నానండి. అయితే మీరు ఇంత కృషి చేశారు, ఇంతకుముందు సహజంగా ఇప్పుడు మీరు ఇందనకు చెప్పారు 18 మర్మస్థానాలు. ఈ మర్మస్థానాలు ఇప్పుడు బయట దొరికే వాటిల్లో కరెక్ట్గా ఉంటున్నాయా? మనకి మార్కెట్లో శ్రీచక్రాలు అమ్మేవాళ్ళు ఉన్నారండి కొందరు. పూజా విధానానికి సంబంధించిన సామాగ్రి అమ్మే షాపుల్లో కొందరు అమ్ముతారు.
లేకపోతే దేవాలయాల్లో బుక్ షాపులు అవి ఉన్నవాళ్ళు కొందరు ఈ శ్రీచక్రాన్ని అమ్ముతున్నారు. శ్రీచక్ర మేరువులు కూడా అమ్ముతున్నారు. అంటే పిరమిడ్ లాగా ఉండేటువంటి 3 డైమెన్షనల్ దీనిలో ఉండేది. నా పరిశీలనలో చాలా మటుకు అంటే 99% బజార్లో కనిపించేవి మిస్టేక్స్ ఉంటున్నాయి. ఏదో శ్రీచక్రం అనేది మామూలుగా పబ్లిక్ ఏమనుకుంటారు, శ్రీచక్రం కదా మనకు పవిత్రమైంది, మనం ఇంటికి తీసుకెళ్ళి పూజ చేసుకుందామని కొనేసుకుంటారు. అంటే ఈ 99% షాపుల్లో కొన్నవన్నీ తప్పుల వల్ల ప్రజలు అవస్థపడుతున్నారు అన్నమాట. సరే, మరి నేను చెప్పడం కాదు కదా, మహాస్వాముల వారు అయినటువంటి జగద్గురువులే శ్రీయంత్ర మేరువులో మర్మస్థానాల్లో తప్పులుంటే పూజ చేస్తే ఒకటి ఆశిస్తే ఇంకోటి జరుగుతుందని రూఢిగా చెప్తున్నారు. కాబట్టి మరి ఇంతమంది కొనుక్కున్న వాళ్ళు అంతా ఇబ్బంది పడుతున్నారు కదా. శ్రీచక్రం మీద పరిశోధనలో పుస్తకం మీదే రాసిన దానిలోనే శ్రీచక్రం గురించి చెబుతూ కొన్ని ఇట్లా ప్రింట్ చేశారండి. ఈ ప్రింట్ చేసిన వాటిల్లోనే తప్పులు ఉన్నాయి. సో ఆ తప్పుల్ని నేను ఈ గ్రంథకర్తకి తెలియపరిచాను కూడా. తప్పులు వస్తున్నాయి స్వామి, సరి చేసుకోవాల్సి వస్తుంది, మీరు నెక్స్ట్ ప్రింట్ అది నేను మీకు ఫ్రీ సర్వీస్ ఇస్తాను, మీరు దాన్ని సరి చేసుకోండి అని చెప్పి చెప్పడం కూడా జరిగిందనమాట. ఎన్నో పుస్తకాల్లో విధానాలు చెప్తున్నారు. ఇది ఈ మధ్య డెవలప్ అయింది. ఇది 10 సంవత్సరాల క్రితం నేను చేసిన మొదల నుంచి పుస్తకాలు దొరకడం కానీ ఎవరైనా చెప్పడం కానీ జరగలేదు. ప్రింట్ చేసిన బుక్లో మెథడ్ని చాలామంది కాపీ కొట్టారు కూడా. సరే, అది నా కాపీ కొడితే నేనేం కాపీ రైట్ క్లెయిమ్ చేయట్లేదు, ఎవరైనా సమాజానికి సేవ చేయటమే కాబట్టి అది నేను హర్షించే ఊరుకున్నాను. ఈ విధానాలతో ఉండటానికి వీలు లేదు కాబట్టి నేను గీసే విధానం మీద ఎన్ని విధానాలుగా డెవలప్ చేయవచ్చు, ఏ విధానాల్లో చేస్తే మిస్టేక్ రాకుండా ఉంటుంది అనేది నేను పరిశోధన చాలా చేశాను, ఇప్పటికీ చేస్తున్నాను. ఆ బుక్ ప్రింట్ చేసిన తర్వాత కంచి స్వామివారి ఆస్థానంలో ఒక ఆయన 10వ శతాబ్దంలో గీర్వాణేంద్ర సరస్వతి అని స్వామివారు ఆయన ఒక గ్రంథంలో ఒక శ్లోకం తెలిపారు. ఆ శ్లోకాన్ని డీకోడ్ చేసుకుంటే ఒక సంఖ్యలు వస్తాయి, ఆ సంఖ్యల ప్రకారం శ్రీచక్రం గీయవచ్చు అని చెప్పి అన్నారు. చాలా సంతోషించాను. ఇది కనుక అప్పుడే తెలుసుంటే ఇంతగా అవసరపడేవాడిని కాదేమో అనుకున్నా, కానీ అది పరిశీలన చేశానండి. పరిశీలన చేస్తే దానిలో నాకు 10 మిస్టేక్స్ పైన కనిపిస్తున్నాయి. ఒక మిస్టేకే ఉండటం పనికిరాదంటే స్వామివారు చెప్పిన విషయంలో 10 మిస్టేక్లు వస్తే అది స్వామివారు చెప్పారు కాబట్టి కరెక్ట్ అనుకుని అందరూ ఫాలో అవుతారు. ఫాలో అయ్యారంటే మరి మిస్టేక్ని ఫాలో అయినట్టే. మిస్టేక్ ఫాలో అయితే దానికి రిజల్ట్స్ యాంటీ రిజల్ట్స్ వస్తాయనేది ఖచ్చితంగా తెలిసిన విషయమే. ఇది ఇలా ఉండగా దాని మీద ఒక 3-4 ఏళ్ళు కృషి చేశానండి. చేసి వారు చెప్పిన సంఖ్యల్లో ఏ మార్పు చేస్తే 100కి 100 పాళ్ళు కరెక్ట్గా వస్తుంది అనే దాని మీద కృషి చేశాను. చేసి నేను అమ్మవారి దయ వల్ల కృప వల్ల నాకు దర్శనం ఇచ్చినంత భాగ్యంగా ఫీల్ అవుతున్నాను. అది ఎంత సంఖ్యలో పెడితే అది సరిగ్గా వస్తుంది అనేది దాని మీద నేను పరిశోధన చేసి తెలిసి ఈ బుక్ రాశానండి. ఈ బుక్లో వివరించాను అనమాట. ఈ సంఖ్యల్లో ఏ విధానంలో చెప్పారో ఆ బుక్లు 10వ శతాబ్దంలో. దానిలో నేను ఇదిగోండి, ఈ వృత్తాన్ని, ముఖ్య వృత్తాన్ని 48 సమభాగాలు చేయమన్నారు. 48 సమభాగాలు చేస్తే ఈ సమభాగాల్లో ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 6 సమభాగాల తర్వాత ఒక గీత, అలా 9 గీతలు గీయమన్నారు అనమాట. ఈ లెక్కలు చెప్పారనమాట. ఇక్కడికి 6, ఇక్కడి నుంచి ఇక్కడికి 6, ఇక్కడి నుంచి ఇక్కడికి 5 అని చెప్తూ చెప్పారనమాట. ఆ ప్రకారం చేసినవన్నీ మిస్టేక్స్ వస్తున్నాయి. కాబట్టి నేను పరిశోధన చేసి ఈ గ్రంథంలో ఏం చేసిపోయానంటే ఎక్కడ కరెక్షన్ అవసరం ఉంది, ఆ కరెక్షన్ చేసిన దానివల్ల ఎలా వస్తుంది అనేది నేను ఫైనల్గా 48 సెంటీమీటర్ల సైజు పేపర్ల మీద గీసి పండితులకు కూడా చూపించాను అనమాట. దీని పరిణామం చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఈ మాదిరిగా అంటే ఇది నేను ఇందాక అన్నాను కదా మర్మస్థానం అని. అంటే ఈ లైన్ ఎడుతుంటే ఇక్కడ చిన్న ట్రయాంగిల్ కనిపిస్తుంది, అలా ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది, ఇట్లా ఎన్నో చోట్ల వస్తున్నాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే వారు ఏం చెప్పారంటే 6, 6, 4, 3, 3, 4, 3, 6, 6, 6గా చెప్పారు వారు. దాని ప్రకారం ఇట్లా వస్తుంది. నేనేం మార్పు చేశానంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా నేను మార్పు చేయలేదు, అవసరం పడలేదు. 6, 6, 5 దాకా మార్పు అవసరం పడలేదు. తర్వాత వారు ఇక్కడ 3 చెప్పారే, ఆ 3 కాదండి, 2.9 ఉండాలి. తర్వాత 2.5
6 ఉండాలి. అంటే ఈ 2 కలిపితే ఇక్కడ వీరు 3+3 చెప్తున్నారు. 3+3 అయితే 6 అవుతుంది. 6 ఉండడానికి వీళ్ళేది ఈ 2 కలిపితే 5.5 ఉండాలి. 5.5 దాటితే రాదు సరిగ్గా. అదే మీరు కుజరేఖను అడ్జస్ట్ చేయాలి అంటారు ఎప్పుడు కూడా. కుజరేఖ కాదు, ఇది బుధరేఖ. ఇక్కడ బుధరేఖ గురురేఖ స్థానాలు సరిగ్గా చెప్పలేదు వాడు. కుజరేఖ ముందే 5గా చెప్పి నిర్ణయం చేసేసారు. కాబట్టి కుజరేఖ చెప్పడం వల్ల అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే ఇది ఇప్పుడు ఇది శని రేఖ అనమాట. ఇది ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది ప్రథమ శివత్రికోణం. శని రేఖతో చేసి ఈ బిందువుతో కలుపుతూ ప్రథమ ట్రయాంగిల్ గీస్తాం, శివత్రికోణం గీస్తాం. తర్వాత శక్తి త్రికోణానికి 6, 6, 5గా చెప్పిన లేఖన కుజరేఖ కాబట్టి అది నిర్ణయం అయిపోయింది. అది వృత్తం యొక్క పరిధిని టచ్ అవుతుంది అనమాట. సో దాని నుంచి కూడా ఈ ట్రయాంగిల్ శక్తి ట్రయాంగిల్ అనమాట. ఇది శివ ట్రయాంగిల్ శక్తి ట్రయాంగిల్కి వారు బ్రహ్మాండంగా చెప్పారు ఆ విధానంలో. ఆ తర్వాత వచ్చిన తప్పుల వల్ల సరి చేస్తే ఏమవుతుందంటే ఈ స్థానం ఇక్కడి నుంచి శని రేఖ నుంచి శుక్రరేఖకి ఎంత దూరం ఉండాలనేది నిర్ణయించారు అనమాట. అది వారు 3 చెప్పారు, 3.5 ఉండాలి. 3.5 లేనిదే అసలు రాదు సరిగా. మరి ఎన్ని పుస్తకాలు తీసుకున్నా ఇందులో ఈ పుస్తకాలు కానీ ఇట్లాంటి 10 పుస్తకాలు చూశానండి, రకరకాల ఆధార్స్. అన్ని పుస్తకాల్లోనూ సంఖ్యలు ఆ 10వ దశాబ్దంలో చెప్పిన సంఖ్యలు చెప్తున్నారు కానీ మార్పు చెప్పట్లేదు. అయితే నేను చాలామంది పండితుల దగ్గరికి వెళ్ళి అయ్యా శ్రీచక్రం గీస్తే తప్పులు వస్తున్నాయి, ఏం చేద్దామంటారు అని అడిగితే, శ్రీచక్రం గీస్తే తప్పులు రాకుండా ఎలా ఉంటాయండి అని కనీసం 100 మంది నానుడిగా చెప్పుంటారండి. అది వస్తుంది, మనకి అమ్మవారి దయ ఉండి అమ్మవారి పూజలో మనకి స్ఫురణ వస్తుంది, ఆ స్ఫురణలో మనం సరి చేసుకోవచ్చు అన్నారు. మరి స్ఫురణలో సరి చేసుకోవచ్చు అన్నారు, బాగానే ఉంది. కానీ ఎక్కడన్నా విధానం రాశారు ఎలా చేస్తే సరిపోతుంది అనేది, అంటే విధానంగా ఎక్కడ రాసలేదు. శ్రీచక్రాన్ని సరిగ్గా ఉందని తెలుసుకునే వాళ్ళందరూ మంత్రదీక్ష తీసుకుని పూజ చేసేవాళ్ళైనా అందరూ కాదు, వాళ్ళకి ఇబ్బందే కదా. ఇంట్లో ఇప్పుడు మామూలుగా వెంకటేశ్వర బొమ్మ ఉందనుకోండి, క్యాలెండర్గా పెట్టుకుంటాం, బయటికి వెళ్ళేటప్పుడు నమస్కారం పెట్టుకుని వెళ్తాం. అలాగే శ్రీచక్రం కూడా పెట్టుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఆ శ్రీచక్రాన్ని నమస్కారం పెట్టుకుని వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే శ్రీచక్ర దర్శనమే మహాభాగ్యం. గీయటం సంగతి ఎట్టా ఉంచండి, పూజించడం సంగతి ఎట్టా ఉంచండి. మనం ఇంట్లో పెట్టుకుని నమస్కారం పెట్టి బయటికి వెళ్తే కూడా మంచి ప్రశాంతతతో పనులు జరుగుతాయనేటువంటిది ఒక అనుభవంతో చెప్తున్న వాక్యం. మరి తప్పులు లేకుండా ఉండే విధానంలో లేకపోతే అది సరిగ్గా రాదు కదా. సో దాని మీద నేను పరిశోధన చేశాను. ఆ తర్వాత ఇంకా ఎన్నో రకాల పరిశోధనలు చేశాను. దీనిలో 3 విధానాలు ఉన్నాయండి. ఒకటేమో బిందువు నుంచి కిందకి రావటం, అది సృష్టిక్రమం అన్నమాట. నిరాకార స్వరూపమైన అమ్మవారు బిందు రూపంలో ఉంటారు. వారు అక్కడి నుంచి ఈ విశ్వం అంతా తయారై భూపురం దాకా వచ్చింది. ఈ భూమి దాకా పాకి మొత్తం 82,000 జీవరాశుల సృష్టి అంతా ఈ భూమి మీద జరిగింది. ఈ ఆకారంలో మనం కనిపిస్తున్నాం, కానీ మన అసలు తత్వం మనం కూడా నిరాకారమైన తత్వమే. నిరాకారం తత్వం అని చెప్పడానికి మనలో ఒక ఆధారం ఏముందంటే, మనలో ఆత్మ అనేది ప్రతి జీవిలోనూ ఆత్మ అని ఉంటుంది, చైతన్యము ఆత్మ. ఈ ఆత్మ ఏంటి మనకి కనిపించదు, కానీ మనం వాడుకలోనే సహజంగా వాడుతున్నాం. ఏది నేను అనే మాట వాడుతున్నాం. నేను ఇది చేశానండి అని చెప్తున్నాను. నేనంటే ఎవరు? నేనంటే ఈ చెయ్య, కాల, ముక్క, తల. నేనంటే ఏ ప్రాంతము కాదు, అది ఉత్త జ్ఞాన స్వరూపమే. నేను అనేది మీకు ఈ పుట్టక ముందర నేనున్నాను, పుట్టిన తర్వాత నేనున్నాను, ఈ శరీరం పోయిన తర్వాత కూడా నేనుంటాను. అవును, నేను అనేది ఎక్కడికి పోదు. నేను అనేది ఆత్మస్వరూపం అయి ఎప్పుడు ఉంటుంది, నిరాకారంగా ఉంటుంది. మళ్ళీ జీవంలోకి ప్రవేశించేప్పుడు ఈ నేనుతోనే ప్రవేశిస్తా, ఈ నేనుతోనే బయటకు వస్తా. నేనై ఉంటాను. కానీ చిన్నప్పుడు నేను అంటా, మళ్ళీ పెద్ద అయిన తర్వాత నేను అంటా, చనిపోయే ముందర కూడా నేనే అంటా. ఆ నేను అనేది ఎప్పుడు మారదు, సర్వకాల సర్వావస్థలు అందు మారందే నేను. సో ఆ నేను అనేది నిరాకార తత్వం కాబట్టి మనలో భగవంతుడు ఎలా అయితే నిరాకార తత్వంలో ఉన్నారో మనం కూడా నిరాకార తత్వంలో మనలో ఉంది. కాబట్టి మనం కూడా భగవత్ అంశే. మానవ జీవితం కూడా, మానవ దేహం కూడా భగవత్ అంశకు సంబంధించింది, ఆత్మకు సంబంధించింది అనమాట. అయితే ఈ కొద్ది కాలం ఇది బతికి ఉండేటువంటి భూమి మీద బతికి ఉండేంత కాలంగా ఒక ఆకారంలో కనిపిస్తుంది. ఈ ఆకారం మటుకు భ్రమతో కనిపిస్తున్నది అన్నమాట. ఆకారం ఉంది కానీ ఆకారం యొక్క అసలు స్వరూపం, సామాన్య స్వరూపం ఏంటంటే దాన్ని రూట్ కాజ్ అంటారు. దాన్ని ఆ రూట్ కాజ్ మటుకు ఆత్మస్వరూపమే, నిరాకారతత్వమే.
కాబట్టి మన మానవుల యొక్క అభిప్రాయం ఏమిటంటే మనలో ఆ దైవశక్తి ఉన్నది, కానీ స్వల్పంగా ఉంది. అదే భగవత్ శక్తి పూర్తి నిండుగా ఉంటే 100% దైవశక్తి యొక్క శక్తి ఉంటే మనలో మానవుల్లో ఒక 1% 0.5% ఉంటుంది. కాబట్టి మనకి ఏదైనా కష్టం వస్తే ఆ శక్తి మనకి హెల్ప్ చేయాలి కాబట్టి, అంటే దైవశక్తి హెల్ప్ చేయాలి కాబట్టి ఈ పూజ, మంత్రశాస్త్రం, యంత్రం ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయంటే ఈ మానవుల యొక్క సంతృప్తికి, తనకు ఉండేటువంటి కష్ట సుఖాలని అధిగమించి దైవతత్వం యొక్క ప్రసన్నతని కలిగించుకోవడానికి కోసమని ఈ యంత్రాలని పూజించడం కానీ, ఈ మంత్రాలని ఉచ్చరించడం కానీ, ఒక విధానంగా అవి అనుసరించడం కానీ అనేటువంటి విధానాలు ఏర్పడినాయి అన్నమాట. అందుకోసం ఇందులో ఏంటంటే శ్రీచక్రము అమ్మవారి స్వరూపం ఇట్లా విగ్రహ రూపంగా, ఏది మనం మామూలుగా మనం మానవులం కాబట్టి మానవ దేహం రూపంలో భావన చేస్తాం. గుళ్ళల్లో కూడా విగ్రహం పెడితే మనం మానవ దేహ రూపంలో ఉండేటువంటి విగ్రహాన్ని పెడతాం. కానీ ఆ అమ్మవారు నిరాకారమైనది తెలిసి కూడా ఇది ఆకారం ఎందుకు పెడుతున్నాం అంటే మనకి మనసు నిలవటానికి కోసమే. మనం శ్రద్ధ పట్టి ఆ విషయంలోకి ప్రవేశించి ఆలోచిస్తే నిరాకార తత్వాన్ని ఎలా తెలుసుకోవాలంటే ఫస్ట్ విధానం, నిరాకారాన్ని తెలుసుకునే విధానంలో శ్రీ యంత్రం ప్రాధాన్యత ఉందన్నమాట. ఆ మానవ ఆకారాన్ని బదులు యంత్ర ఆకారంలోకి మారిస్తే ఆ శక్తి అంతా యంత్రంలోకి వచ్చేస్తుంది అన్నమాట. అంటే అమ్మవారి తత్వంలో ఏ శక్తి ఉందో ఈ యంత్రంలో కూడా అదే శక్తి ఉందన్నమాట. ఈ యంత్రంలో ఉండే శక్తి మానవుల్లో కూడా ఉంది. ఎందుకంటే మనలో షట్చక్రాలు ఉన్నాయి. కుండలిని అనేటువంటి విద్యలో వివరాలు చాలా వస్తాయి. చాలామంది కూడా పండితులు ఈ వివరాలు చాలా ఇస్తున్నారు ఈ మధ్య. చాలా గ్రహింపు అభిరుచి ఉన్నవాళ్ళు చాలా తెలుసుకోవచ్చు, అలాంటి విషయాలు చాలా ఉన్నాయి. అయితే ఈ షట్చక్రాల్లో ఏ చక్రం ఏ భాగం ఏ పని చేస్తుంది, సరే దానికి అధిదేవత ఎవరు, మంత్రదీక్ష తీసుకుని ఆవిడని కనుక ప్రార్థన చేస్తే మనకి ఏ లోపం అయితే ఉందో ఆ లోపాన్ని పూర్చడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విధానంగా ఈ షట్చక్రాల యొక్క ఇది తెలుసుకున్నాను. సహస్రారంగా వచ్చేప్పటికీ మోక్షప్రదాయమైనటువంటి సహస్రారానికి ఈ కుండలిని శక్తి ప్రకోపంలో మంత్రదీక్ష వాళ్ళు చేస్తారనమాట. అంటే మూలాధారం నుంచి సహస్రం దాకా వెళ్ళటం అనేది దాని పద్ధతి చెప్తారనమాట. సో అది మనకి తెలియకుండానే ఈ శ్రీయంత్రంలో ఉండేటువంటి శక్తులన్నీ మనలో శరీరంలోనే ఉన్నాయన్నమాట. కాబట్టి శ్రీచక్రము మానవ దేహం వేరు కాదు, ఒకటే. కాకపోతే అవి కనిపించవు, ఊహించుకుంటాం మనం. దేహం నేను అనుకుంటాం, కానీ అది దేహం కాని నేను అనేటువంటి విషయాన్ని తెలుసుకునేందుకు ఈ కుండలిని కూడా కొంత మార్గం చూపిస్తుంది. ఈ యంత్రాల ద్వారా కొంత మార్గం వస్తుంది. ఈ మంత్రశాస్త్రం ఇవన్నీ కూడా సంపుటితో, ఈ మూడు నేను అన్నాను కదా, యంత్రము, మంత్రము, తంత్రం, ఈ మూడు యొక్క సంపుటితో ఆ అసలు తత్వాన్ని తెలుసుకోవడానికి మానవుడికి అవకాశం ఉంటుంది. మోక్షప్రదాయకమైనటువంటి విధానం అన్నమాట. అయితే సహజంగా మీరు గమనించిన శ్రీయంత్రాల్లో ఎక్కడ మిస్టేక్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి? అంటే ఇప్పుడు శ్రీయంత్రం 9 ఆవరణాలతో ఉంటుందండి. నవావరణం అన్నమాట. అయితే ముఖ్యమైన ప్రదేశం ఏంటంటే దీనిలో ముఖ్య వృత్తం అనే ఒక మొట్టమొదటి వృత్తం ఉంటుంది. ఆ వృత్తం లోపల త్రికోణాలు ఉంటాయి, బయట త్రికోణాలు ఉండవు. బయట దళాలు ఉంటాయి, వృత్తాలు ఉంటాయి. మార్పులు జరిగినా కూడా ఆ ఆకారం వస్తే చాలన్నమాట, అది మిస్టేక్లోకి రాదు. ముఖ్య వృత్తం లోపల ఉండేటువంటి త్రికోణాలలో మటుకు కరెక్ట్గా ఉండాలి. అది తప్పులు ఉంటే పనికిరాదు అనమాట. అది ఏమిటి 4వ ఆవరణ నుంచి అనమాట. అది అంటే 14 త్రికోణాలతో ఒక ఆవరణ. ఆ 14 త్రికోణాల్లో అంతర్దశారం, బహిర్దశారం. ముందు బహిర్దశారం 10 త్రికోణాల సమూహం ఒక ఆవరణ. దాని లోపల అంతర్దశారం అని చెప్పి మళ్ళీ 10 త్రికోణాలతో ఇంకొక ఆవరణ. ఆ 10 త్రికోణాలు అంతర్గతంగా 8 త్రికోణాలతో ఒక ఆవరణ. ఆ 8 త్రికోణాల ఆవరణలో మధ్యలో ఒక త్రికోణం ఏర్పడి ఆ త్రికోణం ఒక ఆవరణ. ఆ త్రికోణానికి మధ్య బిందు స్థానం నిరాకారమైన తత్వం, పార్వతీ పరమేశ్వరుల యొక్క సంగమ స్థానం అన్నమాట. అది అసలైనటువంటి మూలస్థానం. అయితే తప్పులు మీరు ఎక్కడ వస్తున్నాయి అని అంటున్నారు కదా. ఈ 9 త్రికోణాలు ఒక త్రికోణాన్ని ఇంటర్సెక్ట్ చేసుకుంటూ పెడుతుందన్నమాట. అంటే ఒక రకంగా మానవులందరికీ తెలిసిన విషయం ఏంటంటే సంతానం మనకి ఎలా కలుగుతుంది? స్త్రీ పురుషుల యొక్క సంగమం వల్లే మనకి సంతానం జనరేట్ అవుతుంది.
అది ఏ రాశిలో ఏ జీవరాశిలో అయినా కూడా అంతే అనుకోండి. అయితే ఈ దీనిలో ఈ శ్రీయంత్రం కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క సంగమ స్థానం కాబట్టి వారి యొక్క దానివల్ల ఈ వృత్తాలు ట్రయాంగిల్స్ ఏర్పడుతున్నాయి అన్నమాట. ఇట్లా త్రికోణం యొక్క బిందు స్థానం పైన ఉండేది శివ త్రికోణం, బిందు స్థానం కిందకు ఉండేటి త్రికోణం యొక్క బిందు స్థానం కిందకు ఉండేటువంటి ఇది శక్తి త్రికోణం. సో ఈ 9లో 4 శివ త్రికోణాలు పైకి చూపించే 4 త్రికోణాలు ఉన్నాయి. శక్తి త్రికోణాలు 5 ఉంటాయి. శక్తి త్రికోణాలు 5 ఉన్నాయి అన్నమాట. ఈ 4 ఈ 5 కూడా ఇట్లా ఇంటర్లాక్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ ఇంటర్లాక్ అయిన దాన్ని 3 రేఖలు ఒక స్థానంలో వచ్చేదాన్ని మర్మస్థానం అంటారు. 3 జాయింట్లు ఇట్లా అంటే ఒక త్రికోణం ఇట్లా పెడుతుంటే ఒక త్రికోణం ఇట్లా వెళ్ళింది అనుకోండి, ఒక త్రికోణం భుజాన్ని ఇట్లా కట్ నుంచి అనుకోండి, ఇది 2 రేఖలు కనిపిస్తున్నాయి. ఈ 2 రేఖలు దాన్ని సంధి స్థానం అంటారు. అంటే 2 కలిస్తే సంధి, 3 కలిస్తే మర్మం, 3 కలిస్తే మర్మం. అంటే ఈ 2 ఇట్లా ఉండగా ఈ అడ్డగా ఇంకోటి లైన్ వెళ్ళింది అనుకోండి, అది కూడా ఈ స్థానం నుంచే వెళ్ళాలి. వెళ్తే ఈ 3 రేఖలు ఒక దగ్గర వచ్చినాయి కాబట్టి ఇది మర్మస్థానం అనమాట. సో 18 మర్మస్థానాలు. కొన్ని లెక్కలు ఇంకా తీసుకుంటే దాన్ని మర్మస్థానం 18 లిమిట్ చేయక్కర్లేదు, మనకు ప్రత్యక్షంగా కనిపించేవి 18గా ఉంటాయి. ఇంకా ఊహించి ఇది కూడా మర్మస్థానం అనుకునేట్టయితే 24 దాకా వెళ్తాయి. అలాగే సంధి స్థానాలు కూడా 18 అనమాట. సో త్రికోణాలు 43 ఉంటాయి. అయితే ఇప్పుడు 14 త్రికోణాలతో ఉండేటువంటి ఆవరణలో ఈ 14 త్రికోణాలకి ఒక అధిదేవత ఉంది. అధిదేవతని పూజించాలంటే వారి ఆవిడ యొక్క అసిస్టెంట్స్ లాంటి వాళ్ళు ప్రత్యర్థి దేవతలు. ఈ 14 త్రికోణాల్లో ఒక్కొక్క త్రికోణంలో ఒక్కొక్క దేవత ఉందన్నమాట. అందరూ కూడా మళ్ళీ అమ్మవారి స్వరూపంలోనే కనిపిస్తారు, కానీ ఈ ఆవరణలో ఉండే దేవతలు వేరే అనమాట. అలాగే బహిర్దశారంకి వచ్చేప్పటికి 10 ట్రయాంగిల్స్ వస్తాయి. 10 ట్రయాంగిల్స్లోనూ 10 దేవతలు ఉన్నారు, మళ్ళీ వాటికి ఒక అధిదేవత ఉంది. ఇట్లా ఈ అధిదేవతలు ప్రతి దేవతలు పూజ చేసుకోవడమే శ్రీ విద్య యొక్క లక్షణం అనమాట. ఇప్పుడు శ్రీయంత్రంలో మామూలుగా పూజ చేసుకుంటూ వెళ్తారు. వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్ పైనుంచి కిందకు వచ్చే పద్ధతి ఉంది, కింద నుంచి పైకి వెళ్ళే పద్ధతులు ఉన్నాయి నవావరణలో. అయితే నవావరణలో చేసుకుంటూ ఉన్నప్పుడు ఇప్పుడు మీరన్నట్లు అక్కడ త్రికోణాల్లో ఈ యొక్క మర్మస్థానాలు మ్యాచ్ కానప్పుడు అప్పుడు ఆ కోణాలు పెరుగుతాయి. అక్కడ దేవతా స్థానాలు కావు కదా, అవి కావు. మర్మస్థానంలో వచ్చిన మిస్టేక్ ఇంకో ట్రయాంగిల్లో కనిపిస్తుంది, అది దేవస్థానం కాదు. అప్పుడు శ్రీయంత్రంలో మామూలుగా ఉండేటటువంటి ట్రయాంగిల్స్ కంటే ఇవి పెరిగినప్పుడు అవి ఫలితాన్ని ఇవ్వవు. అయితే ముఖ్యంగా మనకి శ్రీయంత్రం గీచుతున్నప్పుడు ఈ మర్మస్థానాలు ఇవన్నీ ఉన్నాయి. ఆ గీచిన ముందర మీ యొక్క మానసిక స్థితి, శ్రీయంత్రాన్ని గీచిన తర్వాత మీ యొక్క మానసిక స్థితిలో వచ్చిన మార్పు ఏంటి? ముందు మానవుడికి కావాల్సింది ప్రశాంతత అండి, కోపం తగ్గటం. మానవ లక్షణంలో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఉన్నాయి. మనం అనుభవించే దానిలో సుఖాన్ని అనుభవిస్తున్నాం, కష్టాన్ని అనుభవిస్తున్నాం. ఈ కష్ట సుఖాలు అనుభవించేటప్పుడు ఈ శ్రీయంత్రం యొక్క గీసిన విధానం వల్ల కరెక్ట్గా గీసిన తర్వాత నా అనుభవంలో చెప్తున్నాను, శ్రీయంత్రం అంతా గీసిన తర్వాత నాకు అమ్మవారిని నమస్కరించుకుంటే ప్రత్యక్షంగా నాకు ఎదుర్కొంటే ఆవిడ ఉన్నట్టుగా నాకు ఎమోషన్ వస్తుంది. ఆ రూపం దర్శనం అవుతున్న భాగ్యంలో ఎమోషన్గా ఉంది. అయితే ఆ గీసిన తర్వాత ఆ బిందు స్థానంలో కుంకుమ పెట్టి నేను నమస్కారం చేసి ఆమెను దర్శనం చేసుకుని చేస్తాను అనమాట. అలాంటి పవిత్రత వస్తుంది, మనసుకి ఆహ్లాదం కలిగిస్తుంది, కష్టాలు తగ్గించేదానికి మార్గం కనిపిస్తుంది. ఇంకోళ్ళని తోటి మానవుని దూషించకుండా కోప తాపాలు తగ్గించుకునేటువంటిగా వీటికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మనకి ఇప్పుడు చాలామంది గీస్తున్నప్పుడు దాంట్లో శివుడికి 4 త్రికోణాలు, అమ్మవారికి 5 త్రికోణాలు ఉండడానికి కారణం ఏంటంటారు? 5 త్రికోణాలు అమ్మవారివి, 4 త్రికోణాలు శివుడివి ఉండటం కారణం ఏమిటో నేను కరెక్ట్గా శాస్త్రరీత్యాగా విషయాన్ని తెలుసుకోలేదు. కానీ అమ్మవారి స్థానం ప్రత్యేకంగా సెంటర్ త్రికోణం ఎడిషనల్గా మనకి ఏర్పడుతుంది అన్నమాట. లేకపోతే అవి కూడా 4, మధ్యలో ఆటోమేటిక్గా ఏర్పడుతుంది 5వది. అది ఎందుకనేది శాస్త్రంగా పరిశోధన చేసిన విషయం వాళ్ళకి మంత్రశాస్త్రవేత్తలు ఎక్కువ చెప్పగలుగుతారు నాకన్నా కూడా. మనకి ఇప్పుడు ఎవరైనా సరే ఆ కరెక్ట్గా శ్రీయంత్రం చేసేవాళ్ళు ఉన్నారా? శ్రీయంత్రానికి 2 ఉన్నాయండి. భూ ప్రస్తారం అని ఒక ప్లెయిన్ ఇదన్నమాట,
మొత్తం లోపల డీటెయిల్స్ అనమాట. దీని తర్వాత 8 దళాలు, దాని తర్వాత ఒక వృత్తం, ఆ వృత్తం బయట 16 దళాలు, ఆ 16 దళాలకి బయట 3 వృత్తాలు, ఆ 3 వృత్తాలకి బయట భూపురం అని స్క్వేర్గా 3 రేఖలు ఉంటాయి అన్నమాట. ఇది పూర్తి శ్రీయంత్ర స్వరూపం అనమాట అండి. సో ఇందులో ఈ స్క్వేర్ జోన్ అంతా 3 భూపుర రేఖలు, తర్వాత ఈ 3 ఉత్తర రేఖలు, తర్వాత 16 దళాల ఒక వృత్తం. అంటే ఇక్కడికి ఇదొక ఆవరణ, ఇక్కడికి ఇంకో ఆవరణ, ఈ 8 దళాలు ఉండేది ఇంకొక ఆవరణ, తర్వాత ఇది 14 త్రికోణాలు, ఇవి బయట ఉండే 14 త్రికోణాలు ఒక ఆవరణ. ఈ లోపల మనకి కనిపిస్తాయి ఇట్లా ఉండేది బహిర్దశారం, బయట ఉండే 10 త్రికోణాలు, దాని లోపలే మళ్ళీ 10 వస్తాయి, అంతర్దశారం. అదైన తర్వాత 8 త్రికోణాలు కలిసింది అష్టకోణం అంటారు. ఈ అష్టకోణం లోపల ఏర్పడుతున్నది ఈ మెయిన్ త్రికోణం అనమాట. ఇప్పుడు ఇవి శక్తి త్రికోణాలు ఉన్నట్టు. ఇది 1, 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది శక్తి త్రికోణాలు. శివ త్రికోణాలు ఇవి ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. అయితే ఇప్పుడు శ్రీయంత్రం కరెక్ట్గా ఈ భూపరంలో చేసి ఇచ్చేదానికి ఎవరైనా ఉన్నారు? ఇది ఏంటంటే దేవాలయాలకి సప్లై చేస్తూ కొందరు రాగి రేకుల మీద, అంటే దీని శాస్త్రం ఏం చెబుతుందంటే శ్రీయంత్రం మేరుగా పంచలోహాల్లో ఉంటే మంచిది, వెండి ఉంటే మంచిది, బంగారం ఉంటే ఇంకా శ్రేష్టం. అంటే వాటికి పూజ చేసేటువంటి పీరియడ్ చెప్పారనమాట. బంగారంతో అయితే అన్నింగ్ టైం అది పూజించుకోవచ్చు, వెండి అయితే ఇన్ని సంవత్సరాల దాకా పూజకి అర్హత అన్నారు. అలాగే పంచలోహాలతో చేసినటువంటి యంత్రం మేరుగా పిరమిడ్ లాగా చేసేది, పంచలోహాలతో చేసేది ఉన్నది. ఇవి కొందరు మెకానికల్గా చేసేవాళ్ళు ఉన్నారు, కొందరు సరిగ్గా చేస్తున్నారు, కొందరు సరిగ్గా చేయటం లేదు. అది మనం పరిశీలించి సరిగ్గా ఉన్నది తీసుకుంటున్నా లేదా అని మనకి ఈ నాలెడ్జ్ ఉంటే కానీ, శ్రీచక్ర లేఖనం అనేటువంటి నాలెడ్జ్ ఉంటే కానీ మనం ఇది సరిగ్గా ఉంది సరిగ్గా లేదని నిర్ణయించలేము. అందుకు శ్రీచక్ర లేఖన విధానం యొక్క ఇంపార్టెన్స్ అందుకన్నమాట. హైదరాబాద్లో ఒకతను ఉన్నాడు, రాగిరేఖ మీద మెకానికల్గా గీయగలిగిన వాడు. తిరువూరులో ఒకతను ఉన్నాడు, నా శిష్యుడే. నా గ్రంథం చూసిన తర్వాత అతను ఇదివరకు చేస్తున్నటువంటి మిస్టేక్స్ని తెలుసుకుని ఆ మిస్టేక్స్ చేయకుండా సప్లై చేస్తున్నాడు. ఏది పూజా సామాగ్రి షాపులకి సప్లై చేస్తాడు అతను. నాకు చాలా ధన్యవాదాలు చెప్తున్నారు. ఎందుకు కారణం ఏంటంటే మీ విధానం ఫాలో అయితే మాకు మిస్టేక్స్ రావట్లేదని. ఈ మధ్య ఇంకొక చిన్న విషయం, ఓ పెద్ద దేవాలయంలోనే హైదరాబాద్లోనే శ్రీచక్రం మేరు ఉన్నది, అది ఏదో కింద పడో ఏదో డ్యామేజ్ అయ్యిందండి అని స్వామివారిని ఇది బాగు చేయించుకోవాలి, దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది శ్రీయంత్రం అనేటువంటి విషయాన్ని అడిగితే, శ్రీయంత్రం కరెక్ట్గా రావాలంటే నువ్వు సాంబశివ శాస్త్రి గారి బుక్ ఒకటి తెప్పించుకుని దానిలో చూడు ఆయన కరెక్ట్గా ఇచ్చారని చెప్పేటువంటి విషయం ఆయనకి చెప్పారనమాట. అట్లా శ్రీచక్రాన్ని కరెక్ట్గా గీసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తున్న పని ఏంటంటే నేను గీసి అమ్మకానికి పెట్టట్లేదు, నేను గీసే వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి ఇలా చేస్తే కరెక్ట్గా వస్తుంది కాబట్టి మిస్టేక్ చేయకండి అని చేస్తున్నాను. వాళ్ళు నన్ను ఫాలో అయ్యి వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు శ్రీయంత్రము ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతిలో చిన్నపిల్లలు కూడా గీయొచ్చు. వాళ్ళకి ఆ గీయటం నేర్పిస్తే చిన్నపిల్లలకి వాళ్ళ మేధస్సు పెరుగుతుందా? కాన్సన్ట్రేషన్ మీద ఏ పని చేసినా మనకి పరిణామం ఏమిటి, పర్ఫెక్షన్ వస్తుంది. సో ఒక పర్ఫెక్షన్ యొక్క విధానంలో కనుక ఏ మనిషి అయినా ప్రవేశంలో ఉంటే అన్నిట్లోనూ అలాంటి పర్ఫెక్షన్కి ఆ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది మైండ్లో. కాబట్టి మైండ్ పర్ఫెక్షన్కి దారి చూపిస్తుంది. అయితే అనంతపురంలో ఫస్ట్ టైం స్వామివారు ఇన్ని రోజులకు నువ్వు పర్ఫెక్ట్గా గీచావు అన్నప్పుడు మీరు పొందిన అనుభూతి ఏంటి? అంటే 100 కిలోమీటర్లు హడావుడిగా పరిగెత్తుకుని వచ్చి మనం విన్ అయ్యే స్థానానికి మనం వచ్చామనుకోండి, మనది ఫస్ట్ ప్రైజ్ అనుకోండి, అప్పుడు ఎంత ఆనందం ఉంటుంది, అంతకన్నా మించిన ఆనందం. ఎందుకంటే అమ్మవారి స్వరూపాన్ని నేను
ప్రాపర్గా చూపించగలిగేటువంటి శక్తి అమ్మవారు నాకు ఇచ్చింది అనేటువంటి సంతోషం. అది చాలా అద్భుతం అండి. మీరు శ్రీచక్రం పైన చేసిన కృషి ఇప్పుడు యంత్రాన్ని తీసుకునే వాళ్ళకి కావచ్చు, యంత్ర ప్రతిష్టలు చేసే వాళ్ళకి కావచ్చు, అలాగే గుళ్ళల్లో పెట్టే వాళ్ళకి కావచ్చు. ఎందుకంటే మీ బుక్ చూసిన తర్వాత నేను ఒక ఆలయానికి వెళ్ళాను. ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు మర్మస్థానాల గురించి చాలాసేపు చెప్పారు. ఆ ఆలయంలోకి వెళ్తే అన్ని మర్మస్థానాల దగ్గర అచ్చు వేసినట్టు అంటే ఇంకొక త్రికోణం ఉంది, ఉండకూడదు. దాంట్లో కొన్ని వేల మంది కుంకుమార్చనలు చేసుకుంటున్నారు. కొన్ని వేల మంది కుంకుమార్చనలు చేసుకుంటున్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. దాంట్లో డౌట్ వచ్చి నేను చూసా, వాళ్ళు అక్కడ మర్మస్థానాల దగ్గర అన్నీ కూడా ఇవే ఉన్నాయి. సో అందుకని మీతో ఇది కొద్దిగా డీటెయిల్డ్గా చేస్తే ఇంకా ప్రపంచంలోకి వెళ్తుంది. అలాగే ఇప్పుడు మీరు కొత్తగా రచించిన 3వ పద్ధతి కూడా ప్రపంచానికి తెలుస్తుంది. ఎందుకంటే కంచిపీఠం తరపున చేస్తున్నాను కాబట్టి వారు చెప్పినటువంటి శ్లోకాన్ని డీకోడ్ చేసి చెప్పారు కాబట్టి అది కూడా వెళ్తుందనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని ఒక ఎపిసోడ్లో గ్రీస్ చేసే విధానం చూపించేటప్పుడు కంచి విధానంలో వేద్దామండి. దానిలో చాలామంది ఏం చేస్తారంటే ఈ మర్మస్థానం తప్పు వస్తుంది కాబట్టి ఇక్కడ ఇంకో ట్రయాంగిల్ ఏర్పడుతుంటే ఏం చేస్తారు, ఆ ట్రయాంగిల్ మూసేస్తారు. ఈ గీతల్ని మందం ఎక్కువ చేసేస్తారు. అదే ఆ గీతల్ని మందం చేసినప్పుడే, మేరువులో మందం చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఒక చిన్న త్రికోణం లాగా అయిపోతుంది. అవును, ఎక్స్ట్రా త్రికోణం వస్తుంది. అవును, అంటే అచ్చు పోసేటప్పుడు కూడా ఆడ కొద్దిగా కలవలేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని తడతారు. తగ్గినప్పుడు అక్కడ ఏమవుతుంది, ఇంకొక త్రికోణం ఏర్పడుతుంది. వాళ్ళకి తెలుసు అక్కడ తప్పు వచ్చిందని. కానీ కొంతమంది అది ఫైండ్ అవుట్ చేస్తే చాలా మంచిది. అవును, అసలు ఏమిటంటే ఒక యంత్రం అవసరం ఏంటంటే, ఈ యంత్రంలో ఇక్కడ ఒక దేవత ఉంటే, ఈ దేవత అయిన తర్వాత ఇక్కడ ఒక దేవత ఉంటే, ఈవిడికి మళ్ళీ అది దేవత ప్రత్యేక దేవతలు ఉంటారు. వారిని ఆహ్వానించడం, వారికి సపర్యలు చేయటం, చేసిన తర్వాత ఇంకో దేవతని ఆహ్వానించడం, వారికి సపర్యలు చేయటం, ఇట్లా అందరినీ స్మరణ చేసుకుంటూ పూజా విధానంలో మంత్రశాస్త్రంలో మంత్రాలు ఉన్నాయన్నమాట. ఖడ్గమాల మంత్రం చెబుతుందన్నమాట. ఈ స్థానంలో ఏ దేవత ఉన్నది, ఈ స్థానంలో ఏ దేవత ఉన్నది, అలా చెప్తుంది. మొత్తం కలిపితే 98 ఏమో వస్తాయి దేవతలు నాకు తెలిసి. ఈ యంత్రం ఏమి ఉపయోగిస్తుందంటే, వేగ్గా ఈ స్థానంలో ఈ దేవత ఉన్నదని అనుభవించడం కన్నా, ఈ స్థానం ఆ దేవతని మనం పూజిస్తున్నాం అనేటువంటి భావంలో అక్కడే మనసు కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఆ దేవతని డైరెక్ట్గా మనం టచ్ చేయటం. ఇప్పుడు రవిశాస్త్రి గారు అంటే మీరే పలుకుతారు, వారు పలకరు. మిమ్మల్ని ఊహించుకుంటూ నేను ఇక్కడ మాట్లాడితే ఏం సుఖం, అక్కడ రవిశాస్త్రి గారు లేరు. సో రవిశాస్త్రి గారు ఉండే దగ్గరే నేను రవిశాస్త్రి గారిని ఉద్ధరించాలి. అలాగే ఈ దేవత ఏ దేవత ఉన్నారో ఆ దేవతను ఉద్ధరించేప్పుడు ఈ స్థానాన్నే భావన చేయాలి. అలా భావన చేసినప్పుడు పరిపక్వత, మైండ్కి పరిపక్వత వస్తుంది, దర్శన భాగ్యం కలుగుతుంది అన్నమాట. పూజా విధానంలో ఒకసారి చేస్తే అమ్మవారి దర్శనం అవుతుందా అంటే కాదు. దానికి కొన్ని లక్షల సార్లు జపం చేయాలని ఇట్లాంటి నియమాలు కొన్ని ఉన్నాయి. చేస్తే ఆ శక్తి సంపన్నులు అవుతారు ఆ వ్యక్తి. ఏ మంత్ర దీక్ష తీసుకున్నా కానీ ఇన్నిసార్లు దీన్ని పునశ్చరణ చేస్తే, ఈ మంత్రాన్ని ఇన్ని లక్షల సార్లు జపం చేస్తే నీకు ఆ శక్తి వస్తుందని. హనుమత్ శక్తి మంత్రం తీసుకున్నాను అనుకోండి, హనుమత్ శక్తి రావాలంటే ఇన్నిసార్లు చేయాలని ఉంటుంది. సో ఆ కాన్సన్ట్రేషన్ వల్ల అన్నిసార్లు ఇది పెట్టుకుని పూజ చేయటం వల్ల ఆ శక్తివంతులు అవుతారనమాట. ఆ శక్తి వాళ్ళకి సమాజానికి ఉపయోగిస్తుంది, స్వతహా వ్యక్తికి ఉపయోగిస్తుంది, సామాజిక శ్రేయస్సుకి చాలా ఉపయోగిస్తుంది. చాలా చాలా కృతజ్ఞతలండి. చాలా అద్భుతంగా మాకు శ్రీచక్రం గురించి, శ్రీచక్ర లేఖనం గురించి వివరించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఈసారి మనం ఒకసారి కలిసి అది ఆ శ్రీచక్ర లేఖనం ఎలా చేయాలి అనేది తప్పకుండా చేద్దాం, తప్పకుండా చేసి చూపిద్దాం ప్రాక్టికల్గా. తర్వాత జనరేషన్కి కూడా శ్రీచక్రం తప్పులు లేని శ్రీచక్రాన్ని ఎలా గీయాలి అనేది జామెట్రికల్ కొలతలతో మీరు అందజేసినందుకు, ఈ సమాజంకి అందించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. శ్రీమాత్రే నమః. ఇప్పటి వరకు శ్రీ యంత్రం ఎలా గీయాలి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. మరొక్కసారి మరొక్క అతిథితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.